ఇంత బాధ పెట్టుకుని ఇలా పరిగెత్తావమ్మా? నిన్ను గెలిపించే నీకు బావా. పాలు తాగినానా? లేవకే, పడుకో. పసిపిల్లని చాలి కూడా లేకుండా ఇంత దానమైన పని చేస్తారా? అసలు వాళ్ళు మనుషులా మృగాల? తలుసుకుంటేనే భయం వేస్తుంది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతాం. అలాంటిది అన్ని మేకులు గుచ్చుకున్నాయంటే పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు. ఈ పని చేసిన వాళ్ళను వదిలేను మావా. ఇంతకింత ఏడ్చెట్టు చెయ్యకపోతే నా పేరు శ్వేత కాదు. ఏమక్కర్లేదు, పోటీ లేవు, నా పాడే లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏ పోటీలో నువ్వు పాల్గొనట్లేదు. గదేంది మామా, పోటీలో పోకుండా ఎట్లా గెలుస్తా? గెలవమని నేను చెప్పానా? జరిగింది చాలు, నేను ఇలా చూడడమే ఎక్కువ. నేను గొడవలు పెట్టుకుని వాళ్ళని నేనేమని చేసి నేను జైలుకెళ్తే నువ్వు అనాథమైపోతావో నాగేను, కానీ లేదంటే నిన్నింత బాధ పెట్టిన వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మనకు పోటీలు వద్దు. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకొని స్కూల్కి వెళ్ళమ్మా చాలు. లేదు మామా, నేను పోటీలకు పోవాలే, కప్పు కొట్టాలే. నాకు కప్పు అక్కర్లేదే, కానీ నాకు కావాలే. ఎందుకే? అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికా? నా మామకిచ్చిన మాట నిలబెట్టుకోనీకి. మా మామ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి. స్కూల్లో టీచర్లు, ప్రిన్సిపల్ గారు అందరూ నన్ను పొగుడుతుంటే మా మావ చూసి మురిసిపోనీకి. నా ప్రాణం పోయినా సరే నేను ఆడాలే, ఆడి గెలవాలే. నీకేమైనా పిచ్చా? ఇప్పుడున్న నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? కాలు కూడా కింద పెట్టలేవు. పెడితే నరకం నరకం కనిపిస్తుంది. అలాగే ఆ పోటీ అయిపోయాక సైకిల్ తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళొచ్చమ్మా. ఓ 10,000 మాకిచ్చి తీసుకెళ్ళొచ్చు. మాకేం వద్దులే, పదవే. నీకు నచ్చిన సైకిల్ సెలెక్ట్ చేసుకుందు గాని. శ్వేత, నువ్వెందుకు వచ్చావమ్మా? రెస్ట్ తీసుకోలేకపోయావా? నేను అదే చెప్పాను సార్. కాకపోతే తను పట్టుదల చూశాక కష్టమైనా కాదని లేకపోయాను సార్. నా వైపు గట్ల జాలిగా చూడకండి సారు. బార్డర్లో సైనికులు 2 కాళ్ళకి బుల్లెట్లు దిగినా దేశం కోసం యుద్ధం చేస్తున్నారు సారు. గస్ వంటిది చిన్న మేకు దిగితేనే నేను అవుతానా సారు? సైనికులకి దేశం ఎట్లనో నాకు మా మామకిచ్చిన మాట గట్లనే. దేశం కోసం సిపాయి ప్రాణం ఇస్తాడు, మాట కోసం గీ శ్వేత ప్రాణం పెడతాడు సార్. వెరీ గుడ్. స్పోర్ట్స్ మ్యాన్ కు ఉండాల్సిన స్పిరిట్ నీలో ఉందమ్మా. ధైర్యంగా వెళ్ళు, నీదే విజయం. థ్యాంక్ యూ సార్. అక్కడున్న సైకిల్లో నీకు నచ్చిన సైకిల్ తీసుకెళ్ళు, సరేనా? ధైర్యంగా వెళ్ళు. గట్లనే సార్. మామ పద. పదమ్మా మెల్లగా. మొండి ఘటం. పోల్డ్ సైకిల్. ఏయ్, నువ్వు సెలెక్ట్ చేసుకోవే. గీత, అటు చూడు, ఆ సైకిల్ బాగుంది కదా.
నానమ్మ గారు ఈ సైకిల్ ఆ, తీసుకుంటాను. సరే సరే రా. చూసుకోమ్మా ఏ సైకిల్ కావాలో. నానమ్మ గారండి ఆ. నేను ప్రాక్టీస్ ఆ, చేసుకుంటానండి. చేసుకో చేసుకో జాగ్రత్త. ఇదిగో ఎక్కు. అది ఓకే. రా రా. ఆ, అలా మెల్లగా జాగ్రత్త. ఇందా మెల్లగా మెల్లగా మెల్లగా. ఓకే నేను పడుకుంటా. ఓకే మెల్లగా మెల్లగమ్మా. ఓ స్లో 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 స్లో. ఏందే మంచి ఖుషీగున్నావు, మంచిగా జాతర చేసినట్టున్నావు. చెయ్యి చెయ్యి. గెలుపంటే బూట్లలో మేకులేసి గెలుచుడు కాదే, కష్టపడి గెలవాలే. గదెట్లుంటదో ఈ రోజు నీకు రుచి చూపిస్తా. బూట్లలో మేకలేయడం ఏంటి? నేనేం వేయలేదు. చల్, చేసిన సన్నాసి పని చెప్పుకుంటారా? అడిగితే ఒప్పుకుంటారా? నన్ను గెలవనికి మోసం చేయక్కర్లేదే. ఓడిపోయినా చెర క్షమించు అని నా కాళ్ళు మొక్కుతే చాలు. గీ శ్వేతనే ఓడిపోతుంది. ఆ అవసరం నాకు లేదు. నేను ఆడగలను, గెలవగలను. ఆ దమ్ము ఈ గీతకుంది. అబ్బో గట్లనా? అయితే ఈ రోజు సైకిల్ పోటీలో గెలిచి చూపించవే. ఖచ్చితంగా నేనే గెలుస్తా. నువ్వు ఈ పోటీలో గెలిస్తే నేను ఈ స్కూల్ మోకమే చూడా. ఇక జీవితాంతం నా మొక్కం చూపించా. ఛాలెంజా? ఔ ఛాలెంజే. ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవాలి. మనిద్దరి ఇట్లా ఒక్కరే ఈ స్కూల్లో ఉండాలి. సరే చూద్దాం చూద్దాం. అమ్మా అయ్యయ్యో భలే ఆశ్చర్యంగా ఉంది. కాళ్లల్లో మేకులు దిగితే మంచాన పడుతుంది, పోటీకి రాకుండా ఉంటుంది అని ఎంతో కష్టపడి దాని బూట్లలో మేకులు వేస్తే వేసింది నేనమ్మా. అయ్యో నువ్వే వేసావులేవే. ఆ, కానీ తెల్లారేసరికి తగుదునమ్మా అని తయారైపోయింది. కొంప తీసి దాని కాళ్ళకి మేకులు గుచ్చుకోలేదా? గుచ్చుకోబట్టేగా నిన్న పరిగెత్తలేక పడిపోయింది. ఆ నిజమే నిజమే, గుచ్చుకోబట్టే కదా పడిపోయింది. లేకపోతే రన్నింగ్ పోటీలో అదే గెలిచుండేది. మరి అన్ని మేకలు గుచ్చుకున్నా ఎలా వచ్చిందక్క? ఏమో ఎవరికి తెలుసే. ఇదిగో ఏది ఏమైనా ఈ సైకిల్ పోటీలో దాన్ని ఓడించి తీరాల్సిందే. శ్వేతనేంటి గీతను కూడా ఓడించాలి.